ఈ మధ్య కాలంలో అందరూ వెయిట్ చేసిన సీక్వెల్ కింద చెప్పుకోవచ్చు. డీజే టిల్లు సీక్వెల్. సో ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ అంటే మీరు డీజే టిల్లు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ టు కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ గురించి చెప్తున్నా. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ హాఫ్ గురించి ఏంటంటే ఆ స్టోరీ లైన్ ఎంత పల్చగా ఉందనేది ఎక్స్పోజ్ అయిపోతుంది సెకండ్ హాఫ్ లో. సో అయినా కూడా ఈ వన్ లైనర్స్ అంటారు కదా, ఈ డైలాగ్స్ కానీ వన్ లైనర్స్ కానీ సిద్ధు జొన్నలగడ్డ యొక్క యాటిట్యూడ్ కానీ ఈ రకమైన కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయిపోతాం డిజే టిల్లులో. సో అట్లా ఉంది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి సాంగ్స్ పెద్దగా క్లిక్ అవ్వాలి ఫస్ట్ నుంచి. బట్ ట్రైలర్ సెకండ్ వచ్చినటువంటి రిలీజ్ ట్రైలర్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రీమియర్స్ నుంచి కానీ ఇండియాలో కానీ ఓపెనింగ్స్ ఎక్సలెంట్ వచ్చాయి ఈ సినిమాకి. సో ఈ పరిస్థితుల్లో వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ ఫస్ట్ పార్ట్ లాగానే ఉందా లేదా అనేది చూసే ముందు సిద్ధు జొన్నలగడ్డ సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద లాగాడని చెప్పాలి. తన వన్ లైనర్స్ కానీ అతని యాటిట్యూడ్ కానీ ఆ క్యారెక్టర్ కి మనం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటాం కదా ఫస్ట్ పార్ట్ లో, ఇందాక చెప్పినట్టు. సో అట్లా కనెక్ట్ అయి ఉండడం వల్ల సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి డీజే టిల్లు ఓపెనింగ్ సీన్ నుంచి ఎత్తుకున్నాడు ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. నీకు కొత్తగా నీకు పరిచయం చేయక్కర్లా, ఆ క్యారెక్టర్ ని నీలో ఇంకా ఇండల్జ్ చేయక్కర్లా, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్నాం ఫస్ట్ పార్ట్ లో. సో అందువల్ల ఫస్ట్ హాఫ్ సెకండ్ పార్ట్ లో ఉన్న ఫస్ట్ హాఫ్ మొత్తం డీజే టిల్లు స్క్వేర్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ టు మనకు నచ్చేస్తుంది. ఆ రకమైనటువంటి కామెడీ కానీ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా బాగానే ఉంది, పర్వాలే బాగుంది. సో అందువల్ల మనకేంటంటే ఓకే, వెరీ గుడ్ అని అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డెఫినెట్లీ ఫస్ట్ పార్ట్లో ఎట్లాగా అయిందో అట్లాగే ఇందులో కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త డల్గా స్లోగా వెళ్ళింది. ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి సెకండ్ హాఫ్లో, అన్నెసెసరీ ట్విస్ట్లు అంత అవసరం లేదనిపించింది. ఓవర్ ద బోర్డ్ ట్విస్ట్లు ఉన్నాయి. బట్ స్టిల్ అక్కడ కూడా సిద్ధు జొన్నలగడ్డ తన వన్ లైనర్స్తో కామెడీతో చాలా వరకు లాక్కొచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, బాగుంది. అనుపమ ఈస్ ఆల్సో గుడ్. బట్ ఏంటంటే డెఫినెట్లీ ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుంది. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ దట్. నచ్చుతుంది కూడా. కానీ ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసిన వాళ్ళకి ఒక అందులో ఒక 65% ఉంది, అంత 70 కూడా లేదు. అది మాత్రం డెఫినెట్లీ ఈ సినిమాకి నెగిటివ్ కింద మిగులుతుంది అనుకోవచ్చు. సో డీజే టిల్లుని ఎంజాయ్ చేసిన వాళ్ళు డీజే టిల్లు స్క్వేర్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక ఫస్ట్ దాన్ని అంటే డీజే టిల్లుని ఎంజాయ్ చేసేసిన లెవెల్లో, ఒక పీక్ లెవెల్లో ఎంజాయ్ చేయలేరు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అది కాస్త డల్ ఉంది. అవసరం లేని ట్విస్ట్ లో కన్ఫ్యూజన్ పార్ట్ కాస్త ఎక్కువ ఉంది. బట్ స్టిల్ ఈ డీజే టిల్లు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సినిమాని, ఎస్పెషల్లీ సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ కానీ వన్ లైనర్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఇవన్నీ లాక్కొచ్చేసే సినిమాని మొత్తం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. అయితే సెకండ్ హాఫ్ డల్ ఉండడం వల్ల ఈ సిద్ధు జొన్నలగడ్డ ఎక్కువ కాపాడాల్సి వచ్చింది. సో ఓవరాల్ గా నేను అనుకోవడం కమర్షియల్లీ సినిమా వర్కౌట్ అవుతుంది. సో మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. మంచి టైం పాస్ ఎంటర్టైనర్. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకోకుండా నేను ఎంజాయ్ చేయగలను, ఈ క్యారెక్టర్ ఉంటే చాలు నాకు అనుకునే వాళ్ళు కంపల్సరీ చూడొచ్చు. సో ఇది సినిమాకి సంబంధించిన రివ్యూ. మనం చాలా ఎర్లీగా రివ్యూ పెట్టాం, చాలా మంది చూసి ఉండరు. డెఫినెట్లీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి.